Everest Coaching Point, the right choice for your bright future. హాయ్ మన 2024 సీజీఎల్ టైర్ 2 రిజల్ట్ ఫైనల్ రిజల్ట్స్లో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన మన పీజే శివకుమార్ మనతో ఉన్నారు. లలిత జ్యువెలర్స్ యాడ్ చూసే ఉంటారు మీరు. అందులో డబ్బులు ఎవరికి ఊరికే రావు, అలాగే ఉద్యోగాలు ఎవరికి ఊరికనే రావు. దానికి నిదర్శనం మన పీజే శివకుమార్. ఎందుకంటే తను పెట్టిన ఎఫర్ట్స్, హార్డ్ వర్క్, డెడికేషన్, కన్సిస్టెన్సీ అది నిజంగా మీ అందరికీ చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అందుకోసమే తను నేను తీసుకురమ్మని చెప్పానండి. పర్సనల్గా ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వడానికి ముందు తను ఏవైతే ఎఫర్ట్స్ పెట్టాడో, తన నోట్స్ కావచ్చు, తన ఇంగ్లీష్ వొకాబులరీ బుక్ కావచ్చు, ఇవన్నీ మీకు చాలా డీటెయిల్డ్గా, చాలా క్లియర్గా మీకు పీడిఎఫ్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ శివ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా 2024 టైర్ 2 ఇది మీ ఎఫర్ట్స్కి ఇంకా మీకు చాలా చాలా బెటర్ ఫ్యూచర్ ఇంకా నెక్స్ట్ ఇయర్స్లో ఖచ్చితంగా ఉంటుంది, అది నాకు తెలుసు. సో ఇప్పుడు తన జర్నీ, తన 2024 సీజీఎల్ ఫైనల్ సెలెక్షన్ జేఎస్ఓగా సెలెక్ట్ అయ్యాడు కదా, ఇంతవరకు తన జర్నీ ఎలా ఉంది అనేది మీకు 1 by 1 షేర్ చేయడం జరుగుతుంది. శివ చెప్పండి, ఫస్ట్ మీ ఇంట్రో, మీ బయోడేటా గురించి. సార్ నా పేరు శివకుమార్, మా నాన్న పేరు జయరామన్, మా అమ్మ పేరు రేవతి, మా ఊరు వచ్చేసి చిత్తూరు డిస్టిక్లో నగరి, మా పల్లెటూరు పేరు కొత్తపేట సార్. నాది వచ్చేసి యాక్చువల్లీ బార్డర్ కాబట్టి నా మదర్ టంగ్ కూడా తెలుగు కాదు సార్, నా మదర్ టంగ్ అయితే తమిళ. ఎస్ అంతే. ఓకే, సో తెలుగు అంటే మీకు చిన్నప్పుడు వచ్చేది కాదు? అంటే స్కూల్లో 6th అప్పుడే ఇల్లు నేర్చుకున్నా. ఇంకా 10th ఏదో క్వాలిఫై అవ్వాలని ఆ టైంకి ట్యూషన్ అది ఇది వెళ్ళి ఎలాగొకటి చదివేశాను సార్. ఓకే, సో తర్వాత ఇంకా తెలుగు పోయింది, వదిలేసాను సార్ కంప్లీట్గా, ఇంకా అవసరం లేదని. ఓకే ఓకే, కానీ ఇంట్రెస్ట్ మొత్తం మాట్లాడాలని ఉంటుంది. ఓకే, సో డిగ్రీలో ఆ ఛాన్సెస్ దొరికినాయి. ఓకే, సో ఇప్పుడైతే ఫ్లూయెంట్గానే ఉంది. నువ్వు చెప్పేంత వరకు మాకైతే తెలియదు. సో ఫైన్. మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో, అంటే మీరు అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎస్ఎస్సి? మీకు సీడ్ సార్ యాక్చువల్లీ నేను డిగ్రీ చదివే టైంలో నాకైతే ఎస్ఎస్సి గురించి తెలియడం వచ్చింది సార్. డిగ్రీ ఎక్కడ చదివారు సార్? డిగ్రీ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్, తిరుపతిలో ఎస్వి ఆర్ట్స్ కాలేజ్లో చదివాను సార్. అక్కడ చదువుతుండేటప్పుడు సీనియర్స్లు జనరల్గా యూపీఎస్సికి, మళ్ళీ ఎస్ఎస్సికి, రైల్వేస్కి ఇలాంటి ఎగ్జామ్స్కి అన్నిటికీ ప్రిపేర్ అవుతుంటాయి సార్. సో అప్పుడు ఒక అన్న జస్ట్ ఎస్ఎస్సి అని ఒక ఎగ్జామ్స్ ఉంటుంది, నువ్వు అప్లై చేసి రాయి, ఇంకా వచ్చేదైతే తర్వాత చూసుకుంటామని చెప్పారు సార్. సో అప్పుడు జస్ట్ ఓకే ఎస్ఎస్సి అంటే ఏముంటుందని సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అప్లై చేశాను. ఏ ఇయర్లో? 2019లో ఫస్ట్ సిహెచ్ఎస్ఎల్. ఓకే, అప్పుడు మీరు ఏ ఇయర్ చదువుతున్నారు డిగ్రీ? యాక్చువల్లీ నా ఫస్ట్ ఇయర్ సార్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. యాక్చువల్లీ నాకు ఇది తెలియడం వచ్చేసి డిసెంబర్లో తెలియడం వచ్చింది సార్ నోటిఫికేషన్. నా బర్త్డే వచ్చేసి 18 years November 27th అయింది సార్ ఎగ్జాక్ట్గా. సో నాకు ఎలిజిబిలిటీ అయింది, 18 years వచ్చింది. సో అప్లై చేసి రాశాను సార్. వెరీ గుడ్. సో ఆ క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే, తన్ని మీరు అబ్జర్వ్ చేస్తే తనకి 18 years కంప్లీట్ అయిన వెంటనే, తనకి అవేర్నెస్ వచ్చిన వెంటనే తన ఎగ్జామ్కి, సిహెచ్ఎస్ఎల్కి, తనకి ఎలిజిబిలిటీ ఉన్న ఎగ్జామ్కి తను అప్లై చేసుకున్నాడు. సో చాలామంది మనకి ఎలా అంటుంది అంటే, ముఖ్యంగా ఏపీ తెలంగాణలో 10th అయిన తర్వాత ఇంటర్ అంటే రెండే, ఎంపీసీ బైపీసీ ఎక్కువ మంది చూస్తుంటారు. దాని తర్వాత బైపీసీ అయితే నీట్, లేదా మనకి ఎంపీసీ అయితే ఎంసెట్ కావచ్చు, ఏఐఈఈ కావచ్చు, లేదా ఐఐటీజీ, ఇవి మాత్రమే ఆలోచిస్తుంటాం. బట్ అవే కాకుండా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే తను చాలా చిన్న ఏజ్లోనే తను ఫస్ట్ టైం సిహెచ్ఎస్ఎల్ అనేది ఒకటి ఉంది, దానికి అప్లై చేయొచ్చు. సో ఇలాంటివి మీరు కావచ్చు, లేదా మీ గురించి అని కాదు, మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా సరే జస్ట్ 18 years కంప్లీట్ అయింది అనుకోండి, వస్తుందా రాదా అనేది సెకండరీ, ఫస్ట్ అప్లై చేయడం అయితే చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏమవుతుందంటే ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో తను చెప్పినప్పుడు నాకు అది మీకు ఖచ్చితంగా తెలియాలని అనిపించింది, అందుకే క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ టైం మీరు అప్పుడు సిహెచ్ఎస్ఎల్ అప్లై చేశారు. అప్పుడు మీరు ఏమైనా కోచింగ్ తీసుకున్నారు? అప్పటి నుంచి ప్రిపేర్ అయ్యారు? సార్ యాక్చువల్లీ కోచింగ్ అంతా ఏం తీసుకోలేదు, వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు కదా, అన్న ఒక 4 రోజులు బుక్ ఇవ్వండి అని తీసుకొని ఇంకా జస్ట్ ఒక 4 days వరకు లైట్గా ఏం రీజనింగ్ ఏముంది, ఇంకా అర్థమెటిక్లో సమ్ బేసిక్స్ ఏమేమి ఉన్నాయని చూసుకున్నా. సో అట్ ద సేమ్ టైం అప్పుడు బైజూస్లో టెస్ట్ సిరీస్ తీసుకున్నాను సార్. సో అది తీసుకొని ఒక 2 exams అయితే రాశాను సార్. ఓకే, సో తర్వాత మెయిన్ ఎగ్జామ్స్ డైరెక్ట్గా అటెంప్ట్ ఇచ్చాను సార్.
ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ అటెంప్ట్లో 100 మార్క్స్ వచ్చింది సార్. 100 మార్క్స్. సిహెచ్ఎస్ఎల్ ఫస్ట్ అటెంప్ట్లోనే నామినేషన్ తర్వాత 100 వచ్చింది సార్. వెరీ గుడ్. అంటే అంత తక్కువ ప్రిపరేషన్తో కూడా ఓకే 100 స్కోర్ వచ్చినప్పుడు కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యారా? సార్ చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయింది సార్. అంటే వాళ్ళు వాళ్ళు రాసే వాళ్ళకి 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతూ రాస్తుంటారు. వాళ్ళకి కూడా అంటే 130, 140 వచ్చేది. ఓకే, అదైతే కొంచెం లక్ అయితే చాలా ఉంది, నేను ఒప్పుకుంటా, కన్ఫర్మ్ లక్ ఉంది. బట్ నా ఇంటెన్షన్ ఎలా ఉందంటే, మనం పోయేది ఏం లేదు, అటెంప్ట్ చేసేది నేను 50 చేసినా వేస్టే. సో 100కి 100 చేద్దామని 100 పెట్టేసి వచ్చాను. కరెక్ట్ 100 మార్క్స్ వచ్చింది సార్. సో 100 క్వశ్చన్స్ ఏదో ఒకటి తెలియని కూడా కొన్ని ఏదో అటెంప్ట్ చేస్తారు, అందులో కొన్ని కరెక్ట్ అయ్యాయి. ఓకే, ఫైన్. తర్వాత మీ డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అయింది? ఏ ఇయర్లో కంప్లీట్ అయింది? 2022లో డిగ్రీ. 22లో డిగ్రీ కంప్లీట్ అయింది. అప్పటి నుంచి ఎస్ఎస్సి సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు? అవును సార్. అంటే 22 జూలైలో కంప్లీట్ అయింది సార్ డిగ్రీ. వెంటనే ఆగస్ట్లో ఎవరెస్ట్లో అడ్మిషన్ ఇస్తారు. ఓకే, ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు మీ సీనియర్స్ యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు, ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఆర్ఆర్బీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మేబీ బ్యాంక్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉండొచ్చు. మీరు ఎందుకు ఎస్ఎస్సీనే చూస్ చేసుకున్నారు? అది చెప్పినాం కదా సార్, ఫస్ట్ సిహెచ్ఎస్ఎల్ రాసిన, నాకు అదేమో చాలా ఫ్రెండ్లీగా అనిపించింది సార్. సిలబస్ చాలా ఫ్రెండ్లీగా అనిపించింది. మోర్ ఓవర్ ఫస్ట్ టైంలోనే 100 మార్క్స్ వచ్చింది కాబట్టి ఇంకా కాన్ఫిడెన్స్ చాలా బాగా పెరిగింది సార్. ఓకే, సో దానివల్ల. సో మీరు రాసిన ఫస్ట్ ఎగ్జామే సిహెచ్ఎస్ఎల్ కాబట్టి ఇంకా ఆ ఎస్ఎస్సి ఆ పాత్రలోనే నడిచి. ఫైన్. ఓకే, 22లో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. మీరు 2024లో సిజిఎల్ మీకు ఫస్ట్ సక్సెస్ వచ్చింది. సారీ, సిజిఎల్ ఇంకా మీకు ఇంకేం జాబ్స్ వచ్చాయి? ఎంటీఎస్ వచ్చింది. ఎంటీఎస్ 2024 వచ్చింది. ఓకే, మళ్ళీ సిజిఎల్ 2024 వచ్చింది. సేమ్ డేనే రిజల్ట్స్ వచ్చాయి? అవును సార్, సేమ్ డే వచ్చింది. 22లో మీరు అంటే సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 24లో ఎంటీఎస్ అలాగే సిజిఎల్ రెండు కూడా ఒకే రోజు రిజల్ట్స్ వచ్చాయి. ఇంకా వేరే ఎగ్జామ్స్ ఏమైనా రాస్తున్నారు సార్? యాక్చువల్లీ సిజిఎల్ రాసిన, సిహెచ్ఎస్ఎల్ రాసిన, ఎంటీఎస్ రాసిన, ఈవెన్ సిపిఓ రాసిన, ఫేస్ ఎగ్జామ్స్ రాసిన, ఇంకా రైల్వేస్ కూడా రాశాను సార్. ఆర్పిఎఫ్, ఎస్ఐ అవి అంతా కూడా రాశాను సార్. యాక్చువల్లీ 22 రాసేటప్పుడు ఫస్ట్ సిజిఎల్లో నాకు 0.1తో మిస్ అయింది సార్ ప్రిలిమ్స్. నెక్స్ట్ సెకండ్ అటెంప్ట్లో సిజిఎల్ జస్ట్ 2 మార్క్స్తో ప్రిలిమ్స్ మిస్ అయింది సార్. ఓకే, కానీ అదే 2023లోనే సిహెచ్ఎస్ఎల్లో 178 వచ్చింది సార్ నామినేటెడ్ స్కోర్. 178 వచ్చింది సార్ ప్రిలిమ్స్లో. 178, ఎక్సలెంట్. నెక్స్ట్ మెయిన్స్ వచ్చేసి అది స్కోర్స్ అంతా తగ్గిన తర్వాత అరౌండ్ 270 సంథింగ్ వచ్చింది సార్. ఓకే, అంటే అప్పుడు ప్రిపరేషన్ యావరేజ్గా పోతుండేది, బట్ ప్రిలిమ్స్ అయితే మంచిగా ఇవ్వగలిగిన. ఫస్ట్ మెయిన్స్ కాబట్టి ఇంకా కొంచెం లైట్గా సంథింగ్ ఏదో. ఇప్పుడు మీకు 22 డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఓకే అప్పుడు కూడా రాశారు, 22 రాశారు, బట్ అప్పుడు నేరోలో మిస్ అయిందని చెప్పారు. తర్వాత మళ్ళీ 23 కూడా రాశారు. 24లో మీరు అనుకున్నది అవునా కాదు, బట్ లెవెల్ 6 పోస్ట్ అయితే మీరు తెచ్చుకోగలిగారు. ఇంత టైం పట్టింది కదా, అంటే ఒక 2 years టైం అయితే పట్టింది కదా. సో మీకు ఈ 2 years టైం మీకు ఎప్పుడైనా అనిపించిందా, నేను ఒకవేళ ఆ మిస్టేక్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా ఇంకొంచెం బెటర్, కొంచెం తక్కువ టైంలోనే వచ్చి ఉండేది, అంటే ఒకవేళ మీకు టైం పర్మిట్ చేస్తే, ఒకవేళ మీరు వెనక్కి వెళ్ళగలిగితే 2022 కనుక వెళ్ళగలిగితే ఏం చేంజెస్ మీరు చేసుకుంటారు సార్? అంటే నేనైతే నాకు తెలిసి ఏం తప్పు అయితే అంత ఎక్కువ చేయలేదు అనుకుంటా సార్. నా పర్ఫెక్షన్ అయితే పక్కా ఇచ్చాను సార్. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది చదవాలంటే ఆ క్లారిటీతో మాత్రం ఉన్నాను సార్. ఇది చదవాలి, మనం ఇది వరకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవాలి. కానీ అది ఏ సోర్స్ చదవాలనే దానికి ఇనిషియల్గా చాలా ఇన్వెస్ట్ చేశాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బుక్ చదువుతున్నానంటే ఈ బుక్ నేను చదవాలా లేకపోతే చదవకూడదా అనే దానికి ఒక వారం రోజులు టైం స్పెండ్ చేస్తాను సార్. వన్స్ దాంట్లో దిగినానంటే మాత్రం నెక్స్ట్ బ్యాకే ఉండొస్తుంది. సో అంతే సార్, అలా చేసుకున్నా. సో నాకు తెలిసి ఏం తప్పు అయితే చేయలేదు సార్ నేను, మరి ఎక్కువ అయితే ఏం చేయలేదు. ఓకే, సో మీరు అంటే రిగ్రెట్స్ ఎక్కడా లేవు? నాకైతే రిగ్రెట్స్ ఎక్కడ లేదు సార్. వెరీ గుడ్, అంతా మీరు అనుకున్నట్టుగానే జరిగింది. సార్ అది అదే ఆ రోజు రాసే ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ బట్టి ఉంటాయి కదా సార్. మనకి ఆ రోజు కొంచెం లక్ బాగుండి ఉంటే మరి 0.1లో పోతుందంటే నేనేం చేయగలుగుతాను సార్ ఆ టైం. మరి నేను అప్పుడు వచ్చి జస్ట్ 2.5 months అయింది సార్. అంటే ఇనిషియల్గా ప్రిపరేషన్ అయితే సెల్ఫ్ ఉంది, కానీ ఇక్కడ వచ్చి ఇన్స్టిట్యూట్లో తీసుకొని మళ్ళీ ఈ మెథడ్స్కి నేను అలవాటు అవ్వడం ఇవంతా ఉంది కదా సార్. సో అలవాటు అయ్యి రాసేసరికి 0.1తో పోయింది. ఇంకా సెకండ్ 2 మార్క్స్తో పోవడం అవంతా చాలా చాలా బాధగా ఉంది సార్. ఇప్పుడు మీకు ఫస్ట్ అటెంప్ట్లో 0.1లో మిస్ అయినప్పుడు ఓకే చాలా నేరోలో మిస్ అయింది కాబట్టి నెక్స్ట్ టైంకి డెఫినెట్గా మనకి ఏదో ఒక చిన్న జాబ్ అయినా వస్తుందేమో అని అనిపించి ఉంటుంది కదా. మళ్ళీ సెకండ్ టైం కూడా మీకు ప్రిలిమ్స్ కూడా క్లియర్ కానప్పుడు ఎప్పుడైనా మీకు థాట్స్ ఏమైనా నెగిటివ్ థాట్స్ ఏమైనా అనిపించిందా? అంటే ఫస్ట్ టైం నేరోలో మిస్ అయింది, ఇప్పుడు 2 marksతో మిస్ అయింది, సో వస్తుందా రాదా, ఇలాంటి డౌట్స్ ఎప్పుడైనా? సార్
ఇన్ఫాక్ట్ రియల్ చెప్పాలంటే ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ సపోర్ట్ సార్ ఆ టైంలో. మా మమ్మీ డాడీ అయితే కంప్లీట్ సపోర్ట్ సార్. ఒక్కసారి నాకు పోతుందంటే మా డాడీ అయితే ప్రతిసారి సరే ఈసారి పోతే పర్లేదు, నువ్వైతే నెక్స్ట్ టైం పక్కా కొట్టగలుగుతావు, నీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పచ్చు. సో నేనైతే ఆ క్రెడిట్స్ అంతా డాడీకే ఇస్తాను సార్. డాడీ మమ్మీ సార్ ఆ క్రెడిట్స్ మొత్తం. ఇంకా రిటర్న్ ఉండకూడదు, నువ్వు వెళ్ళినావు కదా, నీ వల్ల పక్కా అవుతుందని. ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయినా ఈవెన్ ఈసారి పోయి ఉంటే కూడా మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ కూడా మా డాడీ అయితే ఫుల్ సపోర్ట్ గానే ఉన్నారు సార్. సో ఎంత మనీ ప్రాబ్లం ఉన్నా, ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా, ఓకే యూ క్యాన్ డూ ఇట్, పక్కా నీ వల్ల అవుతుంది అనేది నమ్మినారు సార్ డాడీ మమ్మీ అయితే. ఓకే ఓకే. సో ఫ్యామిలీ సపోర్ట్ మంచిగా ఉంది కాబట్టి సో ఆ టైంలో మరి అనుకున్నది జరగకపోయినా నెక్స్ట్ అటెంప్ట్ మంచిగా ఇవ్వగలిగారు. ఎస్ సార్. ఒకసారి మీ 2024లో CGL మీకు ఏదైతే JSO పోస్ట్ వచ్చిందో ఒక్కసారి మార్క్స్ ప్రిలిమ్స్ నుంచి చెప్పండి. నాకు ప్రిలిమ్స్లో వచ్చేసి రా స్కోర్ 167.5 వచ్చింది సార్. నార్మలైజ్డ్ స్కోర్ 172 వచ్చింది సార్. నెక్స్ట్ CGL మెయిన్స్లో ఫస్ట్ 312 వచ్చింది సార్. తర్వాత నార్మలైజేషన్స్ అవి ఇవి మొత్తం కలిపి. ఓకే, అది మీకు బిఫోర్ కీ చేంజ్. యా బిఫోర్ కీ చేంజ్. ఆఫ్టర్ కీ చేంజ్ రీజనింగ్లో 8 మార్క్స్ తగ్గినాయి సార్. రీజనింగ్ 8 మార్క్స్ తగ్గినాయి. నెక్స్ట్ GSలో ఒక రాంగ్ క్వశ్చన్ ఉంటే 4 మార్క్స్ కలిసింది. సో 308 వచ్చింది సార్ ఫైనల్గా. తర్వాత నార్మలైజేషన్ అంటే ఇక్కడ 8 మార్క్స్ తగ్గుతున్నాయంటే ఆటోమేటిక్గా నార్మలైజేషన్లో కూడా ఆ చేంజెస్ అనేది ఉంటాయి కదా సార్. మోర్ షిఫ్ట్ కూడా కొంచెం టఫ్ షిఫ్ట్ కాబట్టి నార్మలైజేషన్ కలిసి అరౌండ్ 335 వరకు వచ్చింది సార్. ఓకే. స్టాట్స్ పేపర్లో 110 వచ్చింది సార్. 110 టోటల్ అది 444 పాయింట్ సంథింగ్ వచ్చింది సార్. 444. ఎస్. ఓకే. సో 444 JSO. జేఎస్. టైర్ 1 మీ స్కోర్ 172 ఇన్ నార్మలైజేషన్. CHSL లో కూడా 173 వచ్చింది సార్. ఓ, సెక్షన్ వైజ్ ఏమైనా గుర్తున్నాయి స్కోర్స్? CGL సార్ గుర్తుంది సార్. యాక్చువల్లీ క్వాంట్లో అయితే అవుట్ ఆఫ్ వచ్చింది సార్. 50-50 వచ్చింది. రీజనింగ్లో 2 క్వశ్చన్స్ పోయింది. ఓకే. ఇంగ్లీష్లో 36 వచ్చింది సార్. GSలో 37 వచ్చింది సార్. GSలో 37 వచ్చింది సార్. అవుట్ ఆఫ్ 50 CGL. ఎస్ సార్. అంటే ప్రిలిమ్స్లో పారాజంబుల్స్ క్వశ్చన్స్ వచ్చినాయి. అది ఇంకా కొంచెం ఇంగ్లీష్లో ట్రికీగా ఉండింది సార్ ఇంగ్లీష్లో, కాబట్టి అంత చేయలేకపోయినా సార్. మీకు టైర్ 1 GS 37 37 సార్. అవుట్ ఆఫ్ 50. ఎస్ సార్. సో టైర్ 2? టైర్ 2లో అది కీ చేంజ్ తర్వాత 27 వచ్చింది సార్. 27 వచ్చింది. సో 50కి 37, ఎస్ సార్. 75కి 27. ఓకే, అంటే ఆ పేపర్ కంప్లీట్ గా మీరు ప్రెడిక్ట్ చేసినట్టు రాలేదు. అవును సార్. యాక్చువల్లీ నేనైతే ఏమేం బుక్స్ చదవాలో అంతా చదివినా, ఎగ్జామ్స్ అంతా చేసిన, నాకైతే కానీ రిగ్రెట్ అయితే లేదు సార్. అంటే అంతే కదా. ఓకే, నాకైతే ఆ రోజు సంథింగ్ లక్ అయితే సరిలేదని అనుకున్నాను సార్. అంతే సార్. తెలిసిన క్వశ్చన్ ఒక్కటి కూడా తప్పు అయితే పెట్టలేదు సార్. ఓకే, చూడండి, అంటే తను మీకు అనిపించవచ్చు 75కి 27 అంటే చాలా తక్కువ స్కోర్ ఏమో GSలో అని. తను GS కోసం తను పెట్టిన ఎఫర్ట్స్ అంతా ఇంత కాదు, చాలా అంటే చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాడు. ఆ ఒక్కరోజు ఎగ్జామ్లో తక్కువ స్కోర్ వచ్చినంత మాత్రాన మీరేం లో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, రైట్? మోరోవర్ తన GS ప్రిపరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు తర్వాత PDFs కూడా మీకు షేర్ చేస్తా, మీరే ఒకసారి చూడండి. నాకే అంటే నేనే చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. ఆ ప్రిపరేషన్ కావచ్చు, తన మెటిక్యులస్ ప్రిపరేషన్ అనమాట. చాలా చాలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా తను చాలా కేర్ఫుల్గా, తను చాలా జాగ్రత్తగా, నాకు చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా మీకు కూడా PDFs అనేవి షేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ గురించి. ఓకే సార్. సార్ యాక్చువల్లీ రీజనింగ్ అయితే మన క్లాసెస్ పోతుంటాయి కదా సార్, ఆ హ్యాండ్ అవుట్ చేసుకున్నా, టెస్ట్ సిరీస్ రాసుకొని మాక్ టెస్ట్ రాసుకొని కవర్ చేసుకున్నా రీజనింగ్కి. సో అంతే సార్. నెక్స్ట్ క్వాంట్కి వచ్చేసరికి మన హ్యాండ్ అవుట్ ఉంది కదా సార్, హ్యాండ్ అవుట్ అయితే ఫస్ట్ ఒక 3-4 టైమ్స్ అయితే చేసేసాను సార్. హ్యాండ్ అవుట్ కంప్లీట్ A to Z అయితే హ్యాండ్ అవుట్ చేసేసి ఇంకా నేను ఆలోచించాను సార్, ఎగ్జామ్స్ రూపంలో కవర్ చేసుకుంటాం, అదే క్వశ్చన్సే కదా సార్ వచ్చేది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది. సో మనం అలా కవర్ చేసుకుంటామని CHSL, CGL, TS మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రూపంలో కవర్ చేసుకొని వచ్చాను సార్. మోర్ ఓవర్ ఇంకా మనం బుక్లో చేస్తే ఒక 10,000 కవర్ అవుతాయంటే నేను చేసింది ఇంకా 20,000 క్వశ్చన్స్ వరకు చేసి ఉంటాను సార్. అంటే నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ అనేది చాలా ఎక్కువ రాశాను సార్ ప్రిలిమ్స్కైనా మెయిన్స్. హ్యాండ్ అవుట్, దాని తర్వాత నెంబర్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ రాశారు, PYQs మాక్సిమం కవర్ అయిపోయాయి. ఎస్ సార్. నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేసి జస్ట్ మన డైరెక్టర్ సార్ క్లాస్లో చెప్పిన గ్రామర్ నోట్స్, నెక్స్ట్ ఎవరెస్ట్ యొక్క ఒకాబులరీ బుక్, ఈ వరకే చదివాను సార్, వేరే ఎక్స్ట్రా ఏం చదవలేదు. మోరర్ ఇంకా మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ చాలా ఇంపార్టెంట్ కదా సార్. అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ బాగా వస్తేనే ఇంగ్లీష్లో మంచి మార్క్స్ వస్తుంది. సో దానికోసం ఇన్షార్ట్స్ అని ఒక యాప్ ఉంటుంది సార్. ఇన్షార్ట్స్ అంటే న్యూస్ వచ్చేసి 60 వర్డ్స్లో ఉంటుంది, జస్ట్ స్క్రోలింగే. సో అది చదవడం వల్ల నాకు ఒకాబులరీ అంతా మంచిగా రివిజన్ అయినట్లునింది. ఇంకా చదవడం వల్ల ఆ వర్డ్స్ దీని తర్వాత ఇది వస్తుంది. ఒక్కొక్కసారి రూల్స్ తెలియకుండా ఉంటే కూడా అది అంటే ఈ తర్వాత ఇదే వస్తుంది అనేటట్లు చాలా బాగా హెల్ప్ అయింది సార్ ఇన్షార్ట్స్ అనేది. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ GS.
జిఎస్ టైర్ 1లో తనకి 37 వచ్చాయి గుర్తుపెట్టుకోండి. సో జిఎస్కి అయితే నేను ఈ 3 సబ్జెక్ట్కి పెట్టిన ఎఫర్ట్ కంటే జిఎస్కి ఎక్కువ పెట్టి ఉంటాను సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జిఎస్ గురించి కొంచెం డీటెయిల్గానే చెప్పండి. జిఎస్ వచ్చేసి నేను ఫస్ట్ కాలేజ్ చదివేటప్పుడు లూసెంట్స్ తీసుకున్నాను సార్. లూసెంట్ బుక్ అయితే కంప్లీట్ చదివినాను సార్. అక్కడే సార్ కాలేజ్లో ఉండేటప్పుడు అంటే హాఫ్గా 8గా ఒక్కసారి అయితే అయి ఉంటాయి. చాలా మంది లూసెంట్ స్టార్ట్ చేయడం లూసెంట్తో స్టార్ట్ చేస్తే అసలు ఏం అర్థం కాదు అది ఇది అంటారు. మీకు ఎలా అనిపించింది సార్? యాక్చువల్లీ ఫస్ట్ నేను ఏదైనా ఒక్కటి అనుకుంటా సార్, ఏ విషయమైనా స్టార్ట్ చేసేటప్పుడు ఒక 3-4 డేస్ వరకు కష్టం ఉంటుంది సార్. బట్ మనం అది మళ్ళా చూస్తూ ఉంటే అది చాలా ఈజీగా మనకి ఏదో ఫ్రెండ్లీగా అలవాటు అయిపోతుంది సార్. ఫస్ట్ నేను అలవాటు చేసుకోవడం చూసుకుంటాను సార్. అలవాటు అయిపోతే ఆటోమేటిక్గా మళ్ళీ చదవడం స్టార్ట్ అవుతాం కదా సార్. మోర్ ఓవర్ ఇంకా అది ఎలా చెప్పాలంటే, బుక్స్ మనం చదవడం ఇంట్రెస్ట్ లేదంటే మనం ఫస్ట్ బుక్ని ముందున పెట్టుకొని జస్ట్ కూర్చోవాలి. ఒక 2 రోజులకి కూర్చున్నామంటే సరే ఏదో ముందున ఉంది కదా మనం చూద్దాంలే అనేటట్లు అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఫర్దర్గా కొంచెం బాగుంటుంది అనేది. సో లూస్ అంటే చదివినాను. మళ్ళీ అరిహంట్ బుక్ చదివినాను సార్. అరిహంట్ జిఎస్ చదివినా. అది అరిహంట్ జిఎస్ చదివేటప్పుడు నాకు ఆటోమేటిక్గా లూసెంట్లో చదివిన బిట్సే కొంచెం రిపీట్ అయినట్లుంది. ఇంకా మెయిన్ చెప్పాలంటే అరిహంట్ ఆ టైంలో 40 రూపీస్ది ఒక బుల్లెట్ బుక్ ఉంటుంది. ఆ బుక్ అయితే ఎక్సలెంట్ బుక్ సార్. నాదైతే లాస్ట్ వరకు కూడా నేను ఆ బుక్కే నా స్టాండర్డ్ బుక్గా పెట్టుకున్నాను సార్. ఈ 2 బుక్ చదివిన తర్వాత నాకు ఆ బుక్ చదివిన తర్వాత ఓకే మనం వచ్చేసి ఆ బుక్ ఫాలో అయితే పక్కా మనం రీచ్ అవ్వగలుగుతాం మంచిగా. మోరో తక్కువ కంటెంట్ ఉంటుంది. ఆ పేజ్ నెంబర్తో సగా అప్పుడు చాలా బాగా గుర్తుండేది సార్ నాకు. అంటే ఈ బిట్ ఎక్కడ ఉంటుంది అంటే ఆ పేజ్ నెంబర్ చెప్తాను లేదు, ఆ ప్లేస్ పర్టికులర్ ప్లేస్ కూడా అంటే ఈ బిట్ ఆ ప్లేస్లో ఉంటుంది. అంతవరకు కూడా చదివినా సార్ ఆ బుక్. అంటే ఎక్కువ సోర్సెస్ పెట్టుకోవడం వల్ల మనకి యూస్ ఏం లేదు సార్. తక్కువ సోర్స్ ఎగ్జామ్స్కి ఎక్కడ అడుగుతున్నారు అవి వరకు కరెక్ట్గా తెలుసుకొని అవి వరకు చదివితే కొంచెం బెస్ట్గా ఉంటుంది అనేసి. ఇంకా తర్వాత టెక్స్ట్ బుక్లో సెక్షనల్ టెస్ట్ రాస్తాం, చాప్టర్ టెస్ట్ రాస్తాం. ఇంకా కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి కదా సార్. అంటే పర్మార్ దాంట్లో పర్మార్ దాంట్లో ఉండేది మొత్తం అంటే ఎంసీక్యూస్ ఫార్మేట్లో ఉంటాయి. అవి ఎంత సాల్వ్ చేస్తాం. ఇంకా మన తనుజ మేడం కరెంట్ అఫైర్స్ చెప్పారు సార్ లాస్ట్ టైంలో, మంత్లీ కరెంట్ అఫైర్స్ లాగా కంపైల్ చేసి. ఇంకా మన ఇన్స్టిట్యూట్ నుంచి అది ఫాలో అయినది. సో జిఎస్కి అంత ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఆఫ్ కోర్స్ 50కి 37 అనేది చాలా ఇంకా మోర్ ఓవర్ ఎగ్జామ్స్ రాస్తూ వస్తాం కదా సార్. ఎగ్జామ్ రాస్తూ వచ్చేటప్పుడు క్వశ్చన్ మిస్టేక్ చేస్తామంటే జిఎస్ జనరల్గా ఒక్క క్వశ్చన్ నేర్చుకునేదానికి ట్రై చేస్తాను సార్. నేను అలా కాదు సార్, ఒక క్వశ్చన్ మిస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్యామ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందంటే ఆ డ్యామ్ నుంచి వచ్చే క్వశ్చన్ నాకు తెలియకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తాను, ఆ బుక్ నోట్స్ నేను సపరేట్ నోట్స్ పెట్టుకున్నాను సార్. ఆ నోట్స్లో డ్యామ్స్లో ఆ టాపిక్ పెట్టేసి ఫస్ట్ ఆ బిట్ రాసేసి ఇంకా డ్యామ్ సంబంధించిన క్వశ్చన్స్ ఇంతవరకు ఎస్ఎస్సి అన్నిట్లో ఎన్ని అడిగారు ఒక 30-40 ఉంటాయి కదా సార్. ఆ లిస్ట్ మొత్తం రాసుకుంటాను సార్. ఓకే. సో ఆ టాపిక్ అంటే ఒక క్వశ్చన్ వస్తుందంటే ఆ ఒక క్వశ్చన్గా చూడకుండా మనం కాన్సెప్ట్స్గా చూడాలి సార్. కాన్సెప్ట్స్గా చూస్తే చాలా యూస్ అయ్యేది సార్. ఓకే. చూడండి ఒక్కసారి తను జిఎస్కి సంబంధించి తన వర్షన్లో వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 మరో నాకు చాలా కోడల్ లాంగ్వేజ్ కూడా పెట్టుకుంటాను సార్ దాంట్లో. ఓకే నేను మొత్తం చూడండి ఇది తను ఎప్పుడు స్టార్ట్ చేశాడు అనేది డేట్ అయితే తెలియదు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ రాశారు? ఇక్కడ ఉంటుంది అనుకుంటా. ఓకే ఈ సైడ్లో ఉంటుంది సార్. ఇక్కడ డేట్ కూడా. ఓకే ఇది 22 జాన్ 2024. సో ఇదేంటంటే తనంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత తనకి షార్ట్గా సింప్లిఫైడ్ వర్షన్ అనమాట ఇవన్నీ. సో హిస్టరీ 22 జాన్ 2024. తను ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రిపేర్ అయిన వాటిలో మళ్ళీ ప్రాపర్గా రివిజన్కి ఈజీగా ఉండడం కోసం కలర్ పెన్స్ వాడి బ్లూ, బ్లాక్, రెడ్, మళ్ళీ హైలైటరు. అందుకే స్టార్టింగ్లో చెప్పాను చూడండి, ఎవరికి ఉద్యోగాలు ఊరికే రావని. సో ఇదంతా ఈ పీడిఎఫ్స్ మీకు కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఇందులో కొన్ని పేజెస్ అంటే మీకు ఎగ్జాక్ట్గా ఇదని కాదు, ఎలా అసలు మనం నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అని మీకు ఐడియా కోసం అనమాట. ఎక్సలెంట్, చాలా బాగా చేసుకున్నాడు. సో అది దాని తర్వాత మళ్ళీ ఇదేంటిది? ఇది వాల్యూమ్ 2 సార్. ఇది వాల్యూమ్ 2. ఓకే, ముందు కూడా ఏవో రాసుకున్నాడు. ఓకే, ఒకసారి మీరే చెప్పండి దీని గురించి సార్. అంటే జస్ట్ ఎలా అంటే నేను ఎగ్జామ్స్ రాసి చెప్పాను కదా సార్. ఇప్పుడు ఒక డ్యామ్స్ నుంచి ఒక టాపిక్ వస్తుంది అలా అంటే ఆ ఒక్క క్వశ్చన్ వరకు లేకుండా ఆ కంప్లీట్ టాపిక్స్గా ఇది దీంట్లో రాసుకుంటాను సార్. సో దట్ నాకు రివిజన్కి చాలా ఉపయోగపడింది సార్ లాస్ట్ టైంలో. అంటే ఎక్కువ గుర్తించుకోవడం నాకు కష్టంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అరిహంట్ బుక్ లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా కొత్త బుక్ తీసుకుని వస్తారు కదా సార్, అప్పుడు ఏం చేస్తానంటే హైలైటర్ తీసుకుంటా ఫస్ట్. హైలైటర్తో నాకు తెలియకుండా ఉండే క్వశ్చన్స్ అంతా ఏమేమి ఉన్నాయో అవంతా ఫస్ట్ మార్క్ చేసుకుంటాను సార్. మార్క్ చేసేసి
దాని తర్వాత దాన్ని దీంట్లో అప్డేట్ చేసేసాను. సో దట్ ఏమవుతుందంటే నేను ఆ బుక్ అంత పెద్ద బుక్ చదివిన ఆ ఎఫర్ట్ ఉంటుంది, మోరో నాకు అన్ని ఆల్ ఇన్ వన్ ఒక ప్లేస్లో ఉండేటట్టు ఉంటుంది. సో ఇప్పుడు ఈ 2 నోట్ చూస్తున్నా కదా సార్, ఈ 2 నోట్ అనేది జస్ట్ 2 నోట్గా మీకు కనిపించవచ్చు, కానీ ఇది 5 బుక్స్ కంప్లీషన్ సార్. 5 బుక్స్ ఉంది సార్ దీంట్లో. అంటే కిరణ్స్ బుక్ ఉంది, పిన్నకల్ బుక్ ఉంది, మళ్ళీ పీవైక్యూస్ ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు చెప్పిన కదా ఎగ్జామ్స్ రాస్తే వచ్చేది మొత్తం, అవంతా కూడా ఒక సిస్టమేటిక్గా రాసుకున్నా. ఇవి ఫస్ట్ 2 బుక్ కనిపిస్తున్నాయి, కానీ నేను ఫస్ట్ ఇనిషియల్గా రఫ్గా రాసినది అయితే ఒక 4 బుక్స్ వరకు వచ్చేసి అవి కంపైల్ చేసి మళ్ళీ ఇది రాసినాను సార్. ఓకే, యాక్చువల్గా ఇంగ్లీష్ వొకాబులరీ బుక్ చూడండి. తను చూడండి, వొకాబులరీ స్టార్టింగ్ ఫస్ట్ బేస్ మీకు అక్కడక్కడ హైలైట్స్ కనబడుతున్నాయి, ఇక్కడ పెన్సిల్తో చాలా రాసుకున్నాడు, మీకు అందులో కనిపించకపోవచ్చు, కానీ బట్ ఇది ఫస్ట్ బేస్. ర్యాండమ్గా ఏదో ఒక పేజ్ తీద్దాం, చూడండి ర్యాండమ్గా ఒక పేజ్ తీసాం, పేజ్ నెంబర్ 35. అక్కడ కూడా పెన్సిల్తో ఫస్ట్ పేజ్లో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. మళ్ళీ ర్యాండమ్గా ఇంకొక పేజ్ తీద్దాం, ఇందులో మధ్యలో తను రాసుకునేవి ఇది కాకుండా మళ్ళీ వేరే కూడా ఉన్నాయి. ర్యాండమ్గా మళ్ళీ ఇంకొక పేజ్ తీద్దాం. ఇది పేజ్ నెంబర్ 134 అండ్ 135. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తన పెన్సిల్తో ఇంకా తమిళ్లో ఏదో రాసుకున్నాడు. తర్వాత మళ్ళీ హైలైటర్స్, మళ్ళీ ఇంకొక పేజ్ చూడండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్. అలాగే లాస్ట్ పేజ్ చూడండి, పేజ్ నెంబర్ 254, ఇది లాస్ట్ పేజ్. ఇందులో కూడా మొత్తం ప్రతి లైన్, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ తను ఇంత డీటెయిల్గా చదివాడు. సో నాకు తెలిసి వొకాబులరీ తను ఈ బుక్ని మీరు ఎన్నిసార్లు చదివారు సార్? అరౌండ్ ఒక 10 టైమ్స్ అయితే చదివి ఉంటాను సార్. 10 టైమ్స్ చదివారు చూడండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఈ మొత్తం కంప్లీట్ బుక్ 10 టైమ్స్ చదివాడు. 10 టైమ్స్ అంటే ఎలా అంటే ప్రతి ఎగ్జామ్ వస్తాయి కదా సార్, ప్రతి ఎగ్జామ్ ముందునే చదివింటాను సార్. సిజిఎల్ ఈవెన్ ఇప్పుడు సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్కి 1 వీక్ గ్యాప్ వస్తుంది అనుకోండి సార్, ఆ టైంలో కూడా మళ్ళీ రివిజన్ అయితే చేస్తాను సార్. ఎందుకంటే టైం ఉంది కదా, ఇంకా మనం రివిజన్ చేయడం వల్ల ఇంకా బాగా గుర్తుంటుందని, ఎగ్జామ్ ముందున ఆ టైంలో ఒక 4-5 డేస్ ముందున చేయడం చాలా గుర్తుంటుందని ప్రతిసారి చేస్తాను సార్. ఓకే. సో మోరోవర్ దాంట్లో నేను ఇంగ్లీష్ వొకాబులరీ చదవడం నాకు చాలా ఫేవరెట్ పార్ట్ సార్ నా ప్రిపరేషన్లో. ఏమైందంటే దాంట్లో ఉండే ప్రతి వర్డ్కి ప్రతి స్టోరీస్ ఉంటాయి సార్. నాదైతే ఆ స్టోరీస్ చాలా ఫన్నీగా ఉంటాయి సార్. నాకు ఇంకా అది చదవాలంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్. అంటే ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క పర్టికులర్ పర్సన్స్ని పెట్టుకొని వాడతాను. సో నాకు చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, టైం వేస్ట్ అయ్యేటట్లే ఉంటుంది సార్. బోర్ కొట్టిందంటే ఎక్కువ మొబైల్లో మూవీస్ చూడడం కంటే కూడా నేను ఇది ప్రిఫర్ చేస్తాను సార్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నాకు. మోరోవర్ అది మనం రాసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సార్. టైర్ 2 ఇంగ్లీష్ ఎంత వచ్చింది మీకు? టైర్ 2 127 వచ్చింది సార్. 127 అంటే 2 క్వశ్చన్స్ పోయింది సార్, 43 కరెక్ట్ 2 రాంగ్స్. వెరీ గుడ్, చాలా ఇన్స్పైరింగ్. ఇంకా ఎంటీఎస్ అయితే 25 సార్, అంటే అవుట్ ఆఫ్ వచ్చింది సార్. ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ వచ్చింది, ఇంగ్లీష్లో 75 మార్క్స్ వచ్చింది సార్. వెరీ గుడ్. ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ రావడం అనేది కొంచెం కష్టం, బట్ అంత ఎఫర్ట్స్ పెట్టాడు అంటే ఖచ్చితంగా స్కోర్ అనేది పాసిబుల్ అవుతుంది, ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. ఈవెన్ సిహెచ్ఎస్ఎల్లో కూడా 45 మార్క్స్ వచ్చింది సార్. జస్ట్ సీజీఎల్ ఒక్కటే ఏదో ప్రాబ్లం జరిగింది సార్ ప్రిలిమ్స్ దగ్గర. ఓకే, ఫైన్. బట్ హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు వేస్ట్ అవ్వదు. ఎఫర్ట్స్, మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెడతారో ఆ ఎఫర్ట్స్ అనేవి ఎప్పటికైనా సరే రిజల్ట్ రూపంలో కనిపిస్తుంటుంది. వెరీ గుడ్. ఇప్పుడు 2024 JSO సాటిస్ఫైడా, లేదా ఇంకా ఫర్దర్గా మళ్ళీ 25లో రాయాలనుకుంటున్నా సార్? అంటే నేను ఒక్కటే అనుకుంటాను సార్, ఫస్ట్ వచ్చేసి మనకు వచ్చిన దాంతో హ్యాపీగా ఫీల్ అవ్వాలి సార్. తర్వాత నా వల్ల ఏమవుతుంది అనేది నాకు తెలుసు సార్, అంటే నా కెపాసిటీ నాకు తెలుసు సార్. సో మన వల్ల ఎంత అచీవ్ చేయగలుగుతామో అంతవరకు చేయాలి సార్. ఓకే. సో ఇంకా ఇప్పుడు వచ్చిందంతా హ్యాపీ సార్. ఇంకా నెక్స్ట్ నేను ఏం చేయగలుగుతానో అదైతే నెక్స్ట్ ఇంకా ఉంది. వెరీ గుడ్. మీరు మాక్ టెస్ట్ ఎన్ని రాస్తుంటారు సార్? ఇది చెప్పాలంటే ఇప్పుడు సింపుల్గా చెప్తాను సార్. థామస్ ఆల్వా ఎడిషన్ దగ్గర అడిగారంట సార్, ఎవరు వెళ్ళి అడిగితే ఏం నువ్వు ఇన్నిసార్లు ఫెయిల్ అవుతున్నావే, నీకేం బోర్ కొట్టలేదని అడిగారంట సార్. తను చెప్పారంట, అంటే నేను 1000 వేస్లో ఎలా గెలవాలి అనేది నేర్చుకుంటున్నా. అంటే ఈ 1000 ఫెయిలియర్స్ అవుతున్నాయి కదా, 1000 టైమ్స్ ఫెయిలియర్ అయినా కూడా నేను
ఎలా ఎలా ఫెయిల్ అవ్వకూడదని నేర్చుకుంటే, అంటే మనకు సక్సెస్ ఫస్ట్ రావాలంటే ఒకటి మనం ఎలా సక్సీడ్ అవ్వాలని తెలుసుకుంటే సక్సెస్ అవుతాం. లేకపోతే ఎలా ఫెయిలియర్ అవ్వాలి, అంటే ఎలా ఎలా ఫెయిలియర్ అవ్వకూడదని తెలుసుకుంటే సక్సెస్ అవుతాం. సో నేనైతే 2 నేర్చుకున్నాను సార్ బాగా. అంటే ఫెయిల్యూర్స్ చాలా చూసినాను సార్. ఇంకా మోరో చెప్పండి, నా ఫెయిల్యూర్స్ చాలా ఎక్కువ ఇంకా సక్సెస్ కంటే. సో నాకైతే చాలా ఈజీగా ఉంది సార్. ఎన్ని ఎగ్జామ్స్ రాశారనేది చెప్పలేదు. సార్ ఎగ్జామ్స్ అంటే నాది 3, అంటే అప్పుడు కాలేజ్ నుంచి రాస్తున్నాం కదా సార్. ఇక్కడ రాకముందు ఒక 100 రాసి ఉంటాను సార్. అంటే ఆ 3 ఇయర్స్లో Okay, okay. 3 ఇయర్స్ మొత్తం అంటే కాలేజ్ ప్రిపరేషన్ అది ఉండడం వల్ల 100 రాసి ఉంటా. ఇంకా ఇక్కడ వచ్చిన ఫస్ట్ డే నుంచి చెప్పాలంటే డైలీ ఒక మాక్ టెస్ట్, అంటే మన కోచింగ్ అవ్వడం తర్వాత వరకు. కోచింగ్ అయిన తర్వాత చాలా రోజులు 2 రాస్తాను సార్. ఇంకా నేను చెప్తే చాలా మంది నమ్మరు, బట్ అయినా చెప్తా, అరౌండ్ 1000 మాక్ టెస్ట్ అయితే ప్రిలిమ్స్కి రాసి ఉంటాను సార్. 1000 మాక్ టెస్ట్. ఖచ్చితంగా. అంటే మీరే చూడండి సార్, 3 ఇయర్స్ కంప్లీట్ ప్రిపరేషన్ అనుకోండి, డైలీ ఒక మాక్ టెస్ట్ చేసుకున్నా కూడా ఈజీగా 1000. ఎలాంటి పొంగల్, దివాళీ ఏ పండుగలు ఉన్నా సరే పక్కా మాక్ టెస్ట్ రాసేసే నెక్స్ట్ పని సార్. వెరీ అది వరకు ఇంకా ఏదో సమ్ తిండిలాగా అయిపోతుంది సార్ నాకు. సో అది మాత్రం పక్కా చేసేది సార్. సో దానివల్ల మీకు ప్రిలిమ్స్ స్కోర్స్ కూడా కనిపిస్తున్నాయి. 178 వచ్చింది ఒకసారి మీకు సిహెచ్ఎస్ఎల్లో. Yes sir. ఇంకా మీకు ఎంత టైం పడుతుంటుంది ఎగ్జామ్కి? ఇన్ని ఎగ్జామ్స్ రాశారు కదా మీకు, ఎగ్జామ్ మాక్ టెస్ట్లో 1 అవర్ ఎగ్జామ్ కదా, మీకు ఎంత టైంలో మీరు ఫినిష్ చేయగలుగుతారు ఎగ్జామ్? సార్ ఇనిషియల్గా అయితే 1 అవర్ సరిపోవట్లేదు సార్ నిజం ఓకే, చెప్పాలంటే. ఇప్పుడు ఫైనల్గానే ఫస్ట్లో అంటే తర్వాత కొంచెం కొంచెం పోయే కొద్దికి మొన్న సీజీఎల్ ప్రిలిమ్స్ అయితే 53 మినిట్స్లో అయిపోగొట్టేసి ఇంకా మళ్ళీ సెకండ్ టైం పేపర్ చెక్ చేసుకున్నాను సార్. 55 మినిట్స్ అయితే యావరేజ్గా అవుతుంది సార్ ప్రిలిమ్స్కి. సో మీరు కొంచెం ఆరాంగా చూసుకున్నా కూడా 55 మినిట్స్లో ఎస్ సార్. టైం సరిపోకపోవడం అనేది అసలు లేదు సార్, అది అస్సలు లేదు సార్ లాస్ట్ టైంలో అయితే. ఓకే, సో ఇది మార్క్స్ అన్ని రాయడం వల్ల ఏమవుతుందంటే మెయిన్ ఎగ్జామ్లో ఫస్ట్ ఏంటంటే ప్యానిక్ అవ్వం అనమాట. తక్కువ మార్క్స్ రాయడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా ఒక ట్రిక్కీ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మనకు తెలియకుండా దానికి టైం వేస్ట్ చేసేస్తుంటాం. బట్ ఎప్పుడైతే తను అంటే చాలా రేర్ కేసు అంత నెంబర్ నేను కూడా అసలు ఇప్పటి వరకు వినలేదు. బట్ జనరల్గా ఎప్పుడైతే ఎక్కువ మాక్ టెస్ట్ రాస్తారో దానివల్ల ఏమవుతుంది అంటే ఏ క్వశ్చన్ మనం స్కిప్ చేయాలి, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి అనేది చాలా తక్కువ టైంలో జడ్జ్ చేయగలుగుతాం అనమాట. సో ఆ జడ్జిమెంట్ అనేది మనకు బెటర్గా రావాలి అంటే ఎక్కువ మాక్ టెస్ట్ అనేది డెఫినెట్గా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్, నెక్స్ట్ నాకు అదైతే కష్టంగా అనిపించట్లేదు సార్. అంటే 1000 అనేది ఫస్ట్ చూసే వాళ్ళకి ఏమో పెద్ద నెంబర్గా అనిపించవచ్చు సార్. బట్ ఈ నా జర్నీ అయితే ఇంచుమించి కాలేజ్ నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 3 ఇయర్స్ జస్ట్ నేను రోజుకి ఒక్కటో లేకపోతే 2 రాసిన. సో నాకు అదైతే సింపుల్గానే ఉంటుంది సార్. మార్నింగ్ ఒకటి రాసా, ఈవినింగ్లో ఒకటి రాస్తాను సార్. ఇంకా మిగతా టైంలో అంతా చదువుకుంటాను సార్. నాకు బోర్ కొడితే ఎక్కువ మాక్ టెస్టే ప్రిఫర్ చేస్తాను సార్. సో దానివల్ల అది నాకైతే అంత పెద్ద నెంబర్గా అయితే అనిపించట్లేదు సార్. ఓకే, సో బట్ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు డైలీ 1-2 రాస్తే ఆ నెంబర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, కాదనట్లేదు. బట్ డైలీ 1-2 రాయడం అనేది అనుకోవడం వేరు, బట్ ఇంప్లిమెంట్ చేయడం వేరు. బట్ అది మీరు చేయగలిగారని చెప్తున్నాను. గుడ్. నెక్స్ట్ సింప్లిఫికేషన్స్, ఆ ఇంపార్టెన్స్ గురించి చాలామంది పిల్లలకి తెలియట్లేదు. సో ఆ సింప్లిఫికేషన్స్ మీరు దానికి ఆ ఇంపార్టెన్స్ కానీ ఆ ప్రయారిటీ కానీ, సో అది మీరు ఏమైనా చేశారా? ఒకవేళ చేస్తే క్యాల్కులేషన్ సార్, క్యాల్కులేషన్కి మ్యాథ్స్ ట్రిక్స్ అని ఒక యాప్ ఉంటుంది సార్. ఆ యాప్ అయితే పెట్టుకొని దాంట్లో గేమింగ్ మోడ్ ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ పిలిచేది, రా ఆడుదాము, నువ్వు రా ఆడుదాం అని చెప్పి వాళ్ళతో ఫ్రెండ్స్తో కాంపిటీషన్ పెట్టుకోవడం సార్. ఎలాగ నేనైతే ఫస్ట్ ముందు నా ఉండే ట్రిక్స్లు అంతా నేర్చుకుంటా అక్కడ. ఇంకా ఫ్రెండ్స్ వచ్చేసరికి వాళ్ళతో ఈజీగా వాళ్ళని ఓడించేటట్లు చేసుకుంటారు సార్. సో అది చాలా ఫన్నీగా ఉంటుంది, బాగుంటుంది సార్. సో డెఫినెట్గా క్యాలిక్యులేషన్స్ అయితే బెటర్గా ఉంటే తప్ప ఎగ్జామ్ మనకి ఇచ్చే టైర్ 1 కావచ్చు, టైర్ 2లో కావచ్చు, మీరు నేర్చుకున్న క్యాలిక్యులేషన్స్ అక్కడ హెల్ప్ అవుతాయి ఖచ్చితంగా. ఓకే అండి, డన్. క్యాలిక్యులేషన్ అయితే మస్ట్ సార్. మన స్పీడ్ క్యాలిక్యులేషన్ అయితే ఖచ్చితంగా చేయాలి. సో అది క్యాలిక్యులేషన్స్ ఇంపార్టెన్స్ నేను ఎప్పుడు మామూలుగా క్లాస్లో కూడా చెప్తుంటా. క్యాలిక్యులేషన్స్ కాకుండా మీరు ఎన్ని షార్ట్ కట్స్ నేర్చుకున్నా, ఎన్ని ప్రొసీజర్స్ నేర్చుకున్నా, బట్ ఒక సెట్ అండ్ ఫైనల్ స్టెప్ వరకు మీరు వెళ్ళగలుగుతారు క్విక్గా. బట్ అది సాల్వ్ చేస్తేనే మీకు ఆన్సర్ వస్తుంది. సో ఎవరైతే సెలెక్ట్ అవుతున్న పిల్లలందరిలో కూడా కామన్ క్వాలిటీ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మాక్ టెస్ట్లు రాయడం, క్యాలిక్యులేషన్స్లో బెటర్గా ఉండడం అండ్ కన్సిస్టెంట్ ప్రిపరేషన్. సో ఈ క్వాలిటీస్ను మనం ఆల్మోస్ట్ అందరిలోని సెలెక్ట్ అయిన పిల్లలందరిలో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో అవి మీరు ఆ క్వాలిటీస్ అన్నీ కూడా మీకు ఉండేలాగా మీరు చూసుకోగలిగితే ఖచ్చితంగా ఎక్కువ టైం పట్టదండి. మీరు ప్రిపరేషన్ అనేది మరి ఎక్కువ టైం కాదు, తక్కువ టైంలో కూడా అచీవ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. రైట్, ఇంకా ఇప్పుడు 2025 ప్రిపేర్ అవుతున్న పిల్లలు కావచ్చు, లేదా 26
ప్రిపేర్ అవ్వబోతున్న పిల్లలకు కావచ్చు, ఎస్ మీ సలహాలు ఏమైనా ఉంటే? సార్ అంటే మనం సోర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే ఏం సోర్సెస్ తీసుకుంటాం అనేది, అంటే నంబర్ ఆఫ్ సోర్సెస్, అంటే మా ఫ్రెండ్ ఇది చెప్పారు, వాడు అది చెప్పారని ఎక్కువ సోర్సెస్ పెట్టుకోకుండా చాలా లిమిటెడ్ సోర్సెస్ పెట్టుకొని నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్, నెక్స్ట్ మాక్ టెస్ట్, ఈ వరకు ఫాలో అయ్యి మనం ఒక క్లారిటీతో వెళ్ళామంటే తొందరగా సక్సెస్ వస్తుంది సార్ ఖచ్చితంగా. ఓకే. మోరల్ కన్సిస్టెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇంకా సపోర్ట్ సార్, అయ్యో సపోర్ట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. నాకైతే మా ఫ్రెండ్స్ సపోర్ట్, మళ్ళీ ఇంకా సీనియర్స్ అన్న వాళ్ళు ఉన్నారు సార్. అంటే ఫస్ట్ ఇక్కడ నాకు రెఫర్ చేసింది అఖిల్ అన్న అని ఒక అన్న చేశారు సార్. అన్న అయితే యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 సార్. ఓకే. సో ఇది మన శివకుమార్ తన జర్నీ. సో తను ఇంకా దాంతోపాటు తను ఏదైతే ప్రిపేర్ అయ్యాడో ఆ పీడిఎఫ్స్ కూడా అందులో కొన్ని పేజెస్ మీకు షేర్ చేయడం జరుగుతుంది, రైట్? ఆ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అందులో కొన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం, సో దట్ అది మీ ప్రిపరేషన్కి అది చాలా హెల్ప్ అవుతుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్.